వరంగల్ ఎన్నో చారిత్రక భవంతులకు నెలవు. హనుమకొండ సుబేదారిలో కొలువుదీరిన కలెక్టర్ బంగ్లా హంగు ఆర్భాటాలు ఎంతో ప్రత్యేకం. గత వైభవానికి నిలువెత్తు సాక్ష్యంగా నిలుస్తోంది ఈ బంగ్లా. 33 ఏళ్ల చరిత్ర ఉన్న ఈ బంగ్లా స్వాతంత్ర్యం రాకముందు సుబేదార్ నివాసంగా ఉండేది. ఆ తర్వాత జిల్లా కలెక్టర్ నివాసంగా వినియోగిస్తున్నారు. బంగ్లాను సందర్శించేందుకు త్వరలో ప్రజలకు అవకాశం ఇవ్వనున్నారు. చారిత్రక ఓరుగల్లు నగరం ఎన్నో అద్భుత కట్టడాలకు వేదికైంది. అందులో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది మాత్రం వరంగల్ కలెక్టర్ బంగ్లా. 139 సంవత్సరాల క్రితం అప్పటి బ్రిటిష్ పాలకులు నిర్మించినటువంటి ఈ బంగ్లా ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉంది. కలెక్టర్ల నివాసంగా ఉపయోగపడుతున్నటువంటి ఈ బంగ్లా ఇకపై ప్రజలకు అందుబాటులోకి రానుంది. ప్రజల సందర్శనార్థం దీనిని తీర్చిదిద్దారు అధికారులు. ఆ బంగ్లా వింతలు, విశేషాలు, అద్భుతాలు ఏంటి ఒకసారి చూసొద్దాం. వరంగల్లో సుబేదారి అంటే తెలియని వారు ఉండరు. గత వైభవానికి నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తున్న ఈ బంగ్లాకు ఎంతో ఘన చరిత్ర ఉంది. వరంగల్ జిల్లా చరిత్రకు సాక్షిభూతంగా నిలిచిన కలెక్టర్ బంగ్లాను వారసత్వ సంపదగా ప్రభుత్వం గుర్తించింది. ఈ భవన నిర్మాణం గొప్పతనాన్ని, భవనంలోని ప్రత్యేకతలను ప్రపంచానికి తెలియజేసేందుకు త్వరలోనే ప్రజల సందర్శనార్థం తెరిచి ఉంచబోతున్నారు. ఇదే ప్రాంగణంలో వెనుక భాగాన కొత్తగా నిర్మించిన భవనంలోకి కలెక్టర్ నివాసాన్ని మార్చారు. కాలానుగుణంగా కొంత దెబ్బతినటంతో ఈ బంగ్లాను కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ 2 కోట్ల రూపాయల వ్యయంతో మరమ్మతులు చేసింది. భవనం స్వరూప స్వభావం ఏమాత్రం చెదరకుండా, ఎలాంటి మార్పులు చేర్పులు లేకుండా యథాతథంగా ఉండేలా తగిన జాగ్రత్తలు తీసుకుంటూ బంగ్లాను పునరుద్ధరించింది. వరంగల్లోని కలెక్టర్ బంగ్లాను ఆ కాలంలో పూర్తిగా డంగు సున్నంతో కట్టారు. ఎక్కడా సిమెంట్, కాంక్రీట్ వాడలేదు. పై అంతస్తు నిర్మాణంలో అలాగే టెర్రస్ లో నాణ్యమైన టేకు కర్రలను ఉపయోగించారు. బంగ్లాకు మరమ్మతులు చేసినప్పుడు ఏమాత్రం సిమెంట్ వాడలేదు. బంగ్లా బాగా పాతపడిపోవడంతో లోపలి గోడలు, స్తంభాలు, పైకప్పు పెచ్చులు ఓడిపోయాయి. దీంతో గోడలన్నిటినీ పూర్తిగా చెక్కి మళ్లీ డంగు సున్నంతో ప్లాస్టరింగ్ చేసింది. డంగు సున్నాన్ని హైదరాబాద్ నుంచి తెప్పించారు. కొంత స్థానికంగా తయారు చేశారు. మరో 100 ఏళ్ల పాటు చెక్కు చెదరకుండా ఉండేలా మరమ్మతులు చేశారు. బంగ్లాలో దెబ్బతిన్న కిటికీలు, పైకప్పు దూలాలను తొలగించి వాటి స్థానంలో కలెక్టర్లకు నివాసంగా ఉన్న ఈ పురాతన భవనం ఇక నుంచి ఒక వారసత్వ కట్టడంగా ఉండబోతోంది. కలెక్టర్ నివాసం కోసం ఈ బంగ్లా ఆవరణలోనే కొత్తగా మరో భవనం నిర్మించారు. ప్రజల సందర్శనకు త్వరలోనే పాత కలెక్టర్ బంగ్లా గేట్లు తెరవబోతున్నారు. ఒక హెరిటేజ్ మాన్యుమెంట్ గా సంరక్షించనున్న ఈ భవనంలో వరంగల్ జిల్లా చారిత్రక, సాంస్కృతిక వారసత్వ వైభవాన్ని ప్రతిబింబించే ప్రదర్శనశాలను, శతాబ్ద కాలంలో చోటు చేసుకున్న చారిత్రక ఘట్టాలను ప్రతిబింబించే ఛాయాచిత్రాలు, గ్రంథాలు, పురాతన వస్తువులతో కూడిన ప్రదర్శన కూడా ఏర్పాటు చేస్తారు. ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్లో ఉన్న చారిత్రక ఆనంద్ భవన్ తరహాలో దీనిని తీర్చిదిద్దుతారు. ఈ బంగ్లాలో మొత్తం 18 గదులు, ఒక విశాలమైన పోర్టుకో, పై అంతస్తుకు వెళ్లటానికి మెట్లు ఉన్నాయి. కలెక్టర్ బంగ్లాలో నిజాం కాలంలో తవ్విన 2 పురాతన బావులు కూడా ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉన్నాయి. 50 మంది కలెక్టర్లు నివాసం ఉన్న ఈ బంగ్లా నిజాం పాలనలో జరిగిన అతిపెద్ద కట్టడాల్లో ఒకటి. ఇందులోకి అడుగు పెడితే చిత్ర విచిత్రాలెన్నో కనిపిస్తాయి. భవన నిర్మాణంలో తీసుకున్న శ్రద్ధ అణువణువునా కనిపిస్తుంది. భవనం బయటికి ఎంత అందంగా ఉంటుందో లోపల కూడా అంతే రాజసంగా కనిపిస్తుంది. అడుగడుగున ఆనాటి భవన నిర్మాణ కార్మికుల నేర్పరితనం గోచరిస్తుంది. కలెక్టర్ బంగ్లాను సుబేదార్ బంగ్లా అని కూడా పిలుస్తారు. నిజాం రాజు పరిపాలన సౌలభ్యం కోసం తన రాజ్యాన్ని 6 సుభాలుగా విభజించాడు. ఇందులో వరంగల్ సుభా ఒకటి. ఈ సుభా కింద 61 పరగణాలు ఉండేవి. ఆ కాలంలో సుబేదారిని లష్కర్ అని కూడా పిలిచేవారు. సుఖాను పర్యవేక్షించడానికి అప్పట్లో సుబేదార్ ఉండేవాడు. ఆయన నివాసం కోసం ఆనాడు కట్టించిన ఈ బంగ్లా రాజసం ఉట్టిపడేలా ఒక కోటను తలదన్నే రీతిలో బంగ్లా నిర్మాణం జరిగింది. దాదాపు 13 ఎకరాల విస్తీర్ణంలో 2 ఎకరాల స్థలంలో నిర్మించారు. వరంగల్లో ఎన్నిసార్లు వరదలు వచ్చినా ఇంచు మందం కూడా చెక్కు చెదరని చారిత్రక సంపద ఈ నిర్మాణం. ఈ బంగ్లాను పరిరక్షించాల్సిన అవసరం ఉందని, లేదంటే కాలగతిలో కలిసిపోయే ప్రమాదం ఉందని గుర్తించిన కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ
దీని సంరక్షణ బాధ్యతను తీసుకుంది. ఇందులో భాగంగానే భవనానికి పూర్తి స్థాయిలో మరమ్మతులు చేసి త్వరలో ప్రజల సందర్శనార్థం ఉంచబోతోంది. వీటితో పాటు 100 సంవత్సరాలు దాటిన మరికొన్ని పురాతన కట్టడాలకు మరమ్మతు చేసి వాటిని కూడా హెరిటేజ్ మాన్యుమెంట్లుగా పరిరక్షించే బాధ్యతను కూడా చేపట్టబోతోంది. చూశారు కదా, 139 సంవత్సరాల చరిత్ర కలిగిన వరంగల్ కలెక్టర్ బంగ్లా ఎన్నో వింతలు, విశేషాలు, అద్భుతాలతో కూడుకుంది. 50 మందికి పైగా కలెక్టర్లు ఇందులో నివాసం ఉండారు. నిన్ననే కలెక్టర్ బంగ్లా ఖాళీ అయింది. ఇకపై దీనిని ప్రజలకు అందుబాటులోకి తెచ్చేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ జగదీష్తో నవీన్, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి, వరంగల్.